హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు తెలుసా గోబీ మంచూరియా అండ్ కాటన్ క్యాండీ బ్యాన్ అయిందని? ఇంతకుముందు గోవా, అంతకుముందు తమిళనాడు, ఇప్పుడు వచ్చి కర్ణాటక అన్నమాట. సో ఎందుకు బ్యాన్ అయింది అంటే, ఈ కాటన్ క్యాండీలో అండ్ గోబీ మంచూరియాలో అయితే కలర్స్ చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నారని, దానివల్ల అనారోగ్యాలు వస్తున్నాయని ప్రభుత్వం గుర్తించి వాటిని బ్యాన్ చేసింది. అదేవిధంగా అసలు కలర్ అనేది యూజ్ చేయకుండా మీరు బిజినెస్ని కొనసాగించుకోవచ్చు అని కూడా చెప్పింది ప్రభుత్వం. కర్ణాటక రాష్ట్రం మొత్తం మీద 171 రకరకాల గోబీలు అయితే సేకరించారు. అండ్ వాటి మీద టెస్టులు అన్నీ చేయగా దాంట్లో వచ్చి 107 గోబీల్లో కలర్స్ అనేవి డిఫరెంట్గా యూజ్ చేశారు. వాటి వల్ల అయితే హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయని గవర్నమెంట్ అయితే తేల్చి చెప్పేసింది. ఇంకా క్యాండీ విషయంకి వస్తే 25 డిఫరెంట్ క్యాండీని అయితే సేకరించారు. దాంట్లో వచ్చి 15 వరకు డిఫరెంట్ కలర్స్లో యాడ్ చేశారని, దానివల్ల చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయని, గోబీతో పోల్చుకుంటే దీంట్లో ఎక్కువ కలర్స్ అనేవి యాడ్ చేశారని చెప్పారు. సో ఈ కలర్ క్యాండీస్ వల్ల మనకు క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పారు. ఈ నిబంధనలన్నీ పెట్టాక ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా వీటిని దాటి కన్ఫామ్గా ఆ కలర్స్ యూజ్ చేసి ఇలా బిజినెస్ అనేది చేస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష అనేది పడుతుందని చెప్పి గవర్నమెంట్ చెప్పేసింది. గోవా అండ్ తమిళనాడు అండ్ కర్ణాటక 3 రాష్ట్రాలు అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ ఆంధ్ర అనమాట. సో ఆంధ్ర పీపుల్స్ ఆల్రెడీ ఇవి ఎక్కువగానే తింటారు. అండ్ మెయిన్గా అయితే గోబీ, ఈవినింగ్ అయితే చాలు గోబీ ఫుల్గా తినేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకైతే చెప్తున్నాను, మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నెక్స్ట్ మనకు అనారోగ్యానికి పడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి వీటి వల్ల. సో మీరైతే తీసుకోకండి. అలానే దీంతో పాటు చికెన్ అండ్ మటన్కి కూడా, అంటే ఫ్రైకి ఇలా యూజ్ చేస్తూ ఉంటారు కదా కలర్స్, వాటిలో కూడా కలర్స్ అనేవి యూజ్ చేయకుండా బిజినెస్ చేసుకోవాలని చెప్పి గవర్నమెంట్ చెప్పాలని నేను అనుకుంటున్నాను. అది నా ఒపీనియన్. సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి. సో ఎవరు తినకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.